అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై నిరసన ర్యాలీ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయనవిల్లి మండలం కొత్తరమూడిలో వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రజా ఉద్యమానికి అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు నేతలు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు. పరిస్థితి మరి మేము ఎక్కడ కూడా శాంతియుతంగా చేస్తామన్నాం. పరిస్థితి మరి మేము ఎక్కడ కూడా శాంతియుతంగా చేస్తామన్నాం. వాళ్ళతో కమ్యూనిటీ చర్యలకి అనేది పరిస్థితి మరి మేము ఎక్కడ కూడా శాంతియుతంగా చేస్తామన్నాం. పరిస్థితి మరి మేము ఎక్కడ కూడా శాంతియుతంగా చేస్తామన్నాం. వాళ్ళతో కమ్యూనిటీ చర్యలకి అనేది గుంటూరులో ప్రజాపోరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. కంకరగుట్ట ఫ్లైఓవర్ వద్ద ర్యాలీకి అనుమతి లేదని వైసీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. అయితే పోలీసుల బ్యారికేడ్లను తోసేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. గుంటూరులో ప్రజాపోరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. కంకరగుట్ట ఫ్లైఓవర్ వద్ద ర్యాలీకి అనుమతి లేదని వైసీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. అయితే పోలీసుల బ్యారికేడ్లను తోసేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ బెజవాడలో వైసీపీ ఆందోళన చేపట్టింది. ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు ఆ పార్టీ నేతలు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ను కలుస్తామని చెబుతున్నారు వైసీపీ నేతలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపుతామని అంటున్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్.